ఒక్క మాట సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పినట్లుగా ఇది మొత్తం చేసి ఇవాళ ప్రజలకు ఏమాత్రం ముఖం చూపించకుండా అసలు కనీసం ఎప్పుడో ఒకసారి బయటకు వస్తున్నారు తప్ప మాట్లాడితే బెంగళూరే. ఏంటి రజనీ గారు? సార్, ఓడిపోయిన వాళ్ళు ప్రజావేదికల్లాగా ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో కూర్చొని ప్రశ్నించాలా, అవసరమైతే అసెంబ్లీ గేట్ బయట ధర్నాలు చేయాలా. ఇక్కడ వదిలేసి నేను బెంగళూరులోనే ఉంటాను, లేకపోతే నేను అప్పుడప్పుడు టీ బ్రేక్ లో వస్తాను అంటే ఇక్కడ మాట అన్నారు, ప్రజావేదికలు అన్నారు కదా. గతంలో ప్రజావేదికను కూల్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, కానీ ఆయన ప్రజా దర్బార్ నిర్వహించుకుంటామంటే పులివెందులలో మీ కూటమి ప్రభుత్వం ఇంకా పోలీసులు సెక్యూరిటీ అరేంజ్ చేశారు. కానీ చూస్తే తీరా అక్కడికి ప్రజలు రాకపోగా బాధితులు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు. ప్లీజ్ కంటిన్యూ. సో దాన్ని ఆయన అలా కన్వర్ట్ చేశాడు సార్. ఆయన రాక వస్తే అందరూ వచ్చేసారట. కాస్త కొన్ని టీవీ ఛానల్స్ ప్రత్యేకించి వాళ్ళు ఏదో విభేదించడానికి వచ్చినట్టుగా క్రియేట్ చేశారట. వాళ్ళ దగ్గర మైకు పెడితే వాళ్ళు 100 మాటలు చెప్తున్నారు, కానీ మైకు దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అక్కడ ఉండే వాళ్ళకి కూడా పాపం ధైర్యం చాలని పరిస్థితి. మోరవర్ ఇక్కడ ప్రజా దర్బార్ గాని, ప్రజావేదిక గాని, ప్రజా అనే పదం వాళ్ళకి తెలియదు సార్. దొరికిందంత దోచుకో, దోచుకుంది లీగల్ గా దాచుకో అంటూ ఒక లా చట్టం కూడా తీసుకొచ్చేసారు. మీకు చూస్తే భూ వివాద చట్టం లాగా. ఎప్పుడైతే అడ్వకేట్లు కూడా బాధితులైపోయారో ఇక విప్లవం ఏ రకంగా ఉంటుందండి? మీ భూమికి మీకు రక్షణ లేదా? నైట్ టైం ఫోన్ ఛార్జింగ్ పెడితే పొద్దున్నే లేవగానే ఏ మెసేజ్లు వచ్చినాయని చూసుకుంటారు సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు. కానీ మీ భూమి మీ పేరుతో ఉందో లేదో ప్రతిరోజు పొద్దున్నే చూసుకోవాలంటే అవుతుందా అండి? 2 సంవత్సరాలు కనుక మీరు ప్రశ్నించకపోతే మీ భూమి పరాయి వారిది అయిపోతుందట. 2 సంవత్సరాలు ఇప్పుడు ఎక్కడో కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అందరి భూములు అట్లే దోచుకుందాం అనుకున్నారు, అదో పెద్ద ప్లాన్ చేసినట్టున్నారులేండి సార్. అది లీగల్ గా ప్లాన్ చేశారు సార్. దాంట్లో ఎగ్జిక్యూటివ్ ని పార్టీగా పెట్టారు సార్. ఇందాక జోగి రవీంద్ర గారి కేసు చూడండి, రాజీవ్ గారి కేసు. ఇప్పుడు ఎవరు ముద్దాయిలు అవుతారో తెలుసా? రాజీవ్ కి కోర్టులో వాదించేది ఏం అర్థిస్తున్నారు తెలుసా? పాపం సార్. రాజీవ్ చిన్న పోరగాడు, ఆ పక్క దేశంలో బిజినెస్ చేసో ఇంకోటి చేసో ఎంఎస్ చేసి ఇక్కడికి వచ్చాడు. అమాయకంగా ఉన్న రాజుని భూములు అమ్మారు ఎవరో. అమ్మినది ఇది కరెక్టా కాదని ఎంఆర్ఓకి ఇస్తే ఇది కరెక్టా అన్నాడు. రిజిస్ట్రేషన్ అధికారి కూడా రాజీవ్ని మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రాజీవ్కి ఏం తెలుసు సార్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నట్టుగా రాజకీయ నాయకులు తప్పించుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఈ రోజు ఇరకాటంలో పెట్టేశారు సార్. ఈ రోజు రిజిస్ట్రేషన్ అధికారులు, ఎంఆర్ఓలు అందరూ సస్పెండ్ అయిపోయాడు. పాపం రాజీవ్ మాత్రం బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆయనకి ఏమన్నా ఉద్యోగమా, పాడా, నెలాఖరికి జీతమా, బత్యమా? ఈ రోజు ఆయన చెప్పినట్టు చేసిన ఉద్యోగస్తులు అందరికీ 6 months సస్పెండ్. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అగ్రిగోల్డ్ భూములు మీరు ఎలా రిజిస్ట్రేషన్ లేదు సార్. 87 సర్వేలో అగ్రిగోల్డ్ సార్, వాళ్ళు చేయించుకుంది 88 సార్. ఉండాలి. మరి 88 తప్పు చేసిన అధికారులకి శిక్ష పడాలి, తప్పు చేయించిన వీరిని ఖచ్చితంగా శిక్షించాలి. అఫ్కోర్స్ సార్, ఓబులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారు పాత్రధారులే, కానీ సూత్రధారులైన వ్యక్తి చనిపోయాడు కాబట్టి ధన్యుడు సుమతి అయిపోయింది. బతికుంటే గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు కూడా 1 of the number అయి ఉండేవారు. పోయినవారు మంచివారు, ఉన్నవారు పోయినవారు తీపి గుర్తులు అన్నట్టుగా ఏదో కవి పాటలో ఈరోజు చనిపోయిన వాడు ధన్యుడు సుమతి అయిపోయాడు. చనిపోయిన వాడి పేరు చెప్పుకొని పార్టీలు పెట్టి కాంగ్రెస్ లో దృఢంగా ఉండేటటువంటి గొప్ప నాయకులని మాయ చేసి మోసం చేసి వైసీపీలో తీసుకొచ్చి ఈ రోజు వారి మీద కూడా బురద జల్లించే ప్రయత్నం చేస్తున్నారు సార్. వైసీపీ ఏమి ఎక్కడి నుంచో పుట్టాలా, జనాల నుంచి పుట్టింది కాదు, కాంగ్రెస్ నుంచి చీల్చుకుని పుట్టింది. సో మోరవర్ కాంగ్రెస్ లో ఉండి దృఢమైన నాయకులందరితో తప్పుడు పనులు చేపిస్తూ వాళ్ళని కూడా ఓడించి వాళ్ళతో జాగీర్దారీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా సార్, గత ప్రభుత్వంలో మీకు బాగా గుర్తు, పసుపు చొక్కాలు వేసుకుని రోడ్ల మీద తిప్పేసిన వారిని కొట్టారు, చూసారు కదా, వీడియో బయటకు వచ్చింది కదా. చొక్కాలు కూడా అదే రకంగా సార్, బస్ డ్రైవర్ హారన్ కొట్టారని అతన్ని చితకబాదాడు కదా. వాళ్ళందరితో కంప్లైంట్లు ఏపించడం తేలికే సార్. కంప్లైంట్లు వేసిన తర్వాత వారి పరిస్థితి ఏంటి? గతంలో రోజారెడ్డి గారికి సంబంధించిన కంప్లైంట్లు నా దగ్గర చాలా వచ్చినాయండి. మరోవర్ ఆవిడకి సంబంధించిన ఆక్రమించిన భూములు. అప్పుడు నేను కేసు వేయలేదండి. వద్దొద్దు సార్, మీరు కేసు వేస్తున్నట్టుగా నన్ను కలుస్తున్నట్టుగా కూడా ఎవరికి చెప్పొద్దు, ప్రభుత్వం మారాక వేద్దాం, ఆగండి అన్న. అదేంటండి మీరు కేసు వేయండి సార్, వేయండి అంటే లేదు మీరు వేశారని తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారని ఆ రోజు నుంచి కేసులు కప్పెట్టి ఈ మధ్య కాలంలో వాళ్ళని వెలుగు అటువంటి బెదిరింపులు చాలా ఉన్నాయి. ఒకసారి మోకా ఆనంద్ సాగర్ గారు జాయిన్ అయ్యారు, మాట్లాడదాం. నమస్కారం ఆనంద్.